సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్రని గత 6 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున యమధర్మరాజు తమకు పాయసం పెట్టలేదని తల్లిని గట్టిగా మాట్లాడినప్పుడు ఆమె శపించింది. కాలు విరిగిపడిపోవాలి, క్రిమికీటకాలు తినాలి అని. ఆ విషయాన్ని వెళ్ళి సూర్యుడికి చెప్పినప్పుడు సూర్యుడు ఆశ్చర్యపోయి ఛాయాదేవిని నిలదీశాడు. అసలు నువ్వు తల్లివేనా అని. అప్పుడు నేను సంజ్ఞాదేవిని కాదు, ఆమె యొక్క నీడని నేను, నా పేరు ఛాయ అని ఆమె కొండ బద్దలుకొట్టింది. ముందే చెప్పింది ఆమె సంజ్ఞాదేవికి, ఏనాడైతే సూర్య భగవానుడు కోపంతో నన్ను నిలదీస్తాడో ఆనాడు నేను సత్యం చెబుతానమ్మా, అప్పుడు నేను దాచిపెట్టను అని చెప్పేసింది. ఆ ప్రకారంగా చేసింది. వెంటనే భయపడిపోయినటువంటి యమున గబగబా నాన్నగారిని చుట్టుకొని, నాన్నగారు మా అమ్మాయికి రాదా అని ఏడుస్తుంది. కూతురు ప్రశ్నకి సమాధానంగా సూర్యుడి యొక్క చేతులు కూడా యమునాదేవిని అక్కును చేర్చుకున్నాయి. సూర్యుడి యొక్క హృదయం జాలితో నిండిపోయింది. ఇంతకాలము తాను తన బిడ్డల్ని తల్లి కాని తల్లి రక్షణలో ఉంచానా, ఎంత క్షోభకు గురి చేశాను. తాను ఆ ఛాయాదేవి సౌఖ్యం అనుభవించాడు. ఛాయతో ఆ దాంపత్యం అనేది యథార్థం కాదు, ఆ సుఖం కూడా యథార్థం కాదు అని బాధపడుతూ ఉన్నాడు సూర్యుడు. వెంటనే వైవస్వతుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు మాకు మా అమ్మ కావాలి. యముడు కూడా వచ్చి గట్టిగా పట్టుబట్టాడు తండ్రిని. సూర్యుడు తలకాయ వాల్చి కూతురు యొక్క తల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు యమునకి. ఆమెను నెమ్మదిగా మిగిలిన కుమారుల దగ్గరికి జరిపాడు. ముగ్గురిని తదేకంగా చూశాడు. మీ అమ్మను తీసుకువస్తాను, మీరేం బాధపడకండి, మీరేం భయపడద్దు అని వాళ్ళకి ఆశ్వాసన కల్పించాడు. సూర్యుడు నేరుగా విశ్వకర్మ ఇంటికి వెళ్ళాడు. మీ అమ్మాయి ఏదైనా అడిగాడు. మా అమ్మాయి ఇక్కడికి వచ్చింది నీ వేడి భరించలేనని, కానీ నేను నచ్చజెప్పి పంపించేశానే, అప్పుడే మీ ఇంటికి రాలేదా అన్నా. అక్కడ లేదు కదా. అప్పుడు ఆయన తన దివ్యశక్తితోటి ఉత్తర కురుభూములకు వెళ్ళాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ధర్మపత్ని సంజ్ఞాదేవి కోసం ఆయన హృదయం ఆరాటపడుతుంది, వెతుకుతోంది. ఛాయాదేవి సంజ్ఞ కాదు అని తెలిసిన క్షణం నుంచి సంజ్ఞాదేవి పట్ల విరహజ్వాలాయన్ని దహించటం మొదలుపెట్టింది. తన స్వాభావిక తాపాన్ని మించినటువంటి తాపంగా మారిపోయింది. అసలే తాపం ఉంటుంది ఆయన దగ్గర, ఇప్పుడు విరహం జోడయ్యేసరికి
విరహతాపం వల్ల మరింత తాపం వచ్చింది. ఆ ఉత్తర కురుభూముల్లో వెతుకుతూ ఉన్నాడు. ఈ విధంగా అన్వేషణ నిర్విరామంగా కొనసాగుతోంది. ఆ మనోజ్ఞమైనటువంటి ఆ అడవి వాతావరణంలో రకరకాల జంతువుల అరుపులు ఆయనకు వినపడుతూ ఉన్నాయి. ఇంత ప్రశాంతమైన అడవిలో తపస్సు చేస్తున్నటువంటి ఏ తాపసి కనపడలే ఆయనకి. అప్పుడు సూర్య భగవానుడి యొక్క చెవులకి ఒక కొత్త శబ్దం వినపడింది. అది ఒక ఆడు గుర్రం యొక్క సకిలింపు. గుర్రపరుపుని సకిలింపట. సూర్యుడి యొక్క పాదాలు అప్రయత్నంగా ఆ సకిలింత వినపించినటువంటి వైపుకి వెళ్ళినాయి. అక్కడ వెతుకుతూ ఉన్నాడు. సూర్యుడు పొదలు దాటాడు. అప్రయత్నంగా ఆగి చూశాడు. ఎదురుగా అందమైన ఒక సరోవరం కనపడి, అటువైపు గట్టు మీద అందమైనటువంటి పొదరిళ్ళు, గుబాళిస్తున్నటువంటి పూల మొక్కలు ఇవన్నీ కనపడ్డాయి. అక్కడ నిగనగలాడిపోతున్నటువంటి అందమైనటువంటి ఆడుగుర్రం కనపడి తన సౌందర్యంతో దృష్టిని లాగి పట్టుకున్నటువంటి ఆ తెల్లటి గుర్రం, దాని యొక్క తోక, దాని తోక ఎలా ఉందిట? ఒక సుందరాంగి యొక్క వాలు జడలాగా అటు ఇటు సమ్మోహనకరంగా కదులుతోంది తోక. దాని శరీరం ఆరోగ్యంగా ఉంది, పుష్టిగా ఉంది. అది బడబా అంటే ఆడుగుర్రం, అశ్వకాంత అంట. సూర్యుడు అసంకల్పితంగా ముందుకు కదిలాడు. ఆ గుర్రం కూడా ఉన్నట్లుండి చెవులు రిక్కించి వెనక్కి తిరిగింది. దాని ఎర్రటి కళ్ళు సూర్యుడిని చూడగానే గుండ్రంగా పెద్దవిగా అయిపోయింది. తన వైపే చూస్తున్నటువంటి ఆ కెంపుల్లాంటి కళ్ళల్లోకి చూస్తూ ఆగిపోయాడు సూర్యుడు. ఎందుకో ఆ అశ్వకాంత శరీరం కొద్దిగా వణకటం మొదలుపెట్టింది. ఆమె అశ్వరూపంలో ఉంది, సూర్యుడు తన రూపంలోనే ఉన్నాడు. కాబట్టి తన భర్తను ఆమె గుర్తుపట్టింది. చూడండి, ఏదో ఒక విచిత్రమైన స్పందన ఆ అశ్వకాంత కాళ్లను కదిలింపజేస్తుంది, నాట్యం చేస్తున్నట్టుగా. రెండేసి కాళ్ళు ఒక్కొక్కసారి కదులుతూ ఉన్నాయి. ఆ స్పందన హొయలు ఒలికేటటువంటి ఒక వగలాడి నడకను గుర్తుకు తెస్తోంది సూర్య భగవానుడికి. సూర్యుడు ఉద్రేకంతో ముందుకు కదిలాడు. మరుక్షణం అశ్వకాంత కళ్ళల్లో, శరీరంలో ప్రత్యక్షమైనటువంటి బెదురు ఆయనను కదలకుండా చేసి ఆగిపోయాడు. ఆ విధంగా ఆ అశ్వకాంతనే చూస్తూ ఉన్నాడు, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు సూర్యుడు. ఏకాగ్రతతో ఏదో సంకల్పించాడు మనస్సులో. క్షణంలో సూర్యుడు కూడా ఒక అందమైనటువంటి మగ గుర్రంగా మారిపోయాడు. యవ్వనంతో తుణికిసలాడుతున్నటువంటి అందమైనటువంటి ఆ మగ గుర్రాన్ని చూడగానే ఆ అశ్వకాంతకి ఉత్సాహం కలిగింది. ఆ మగ గుర్రం కూడా ఆడగుర్రం వైపు కదిలింది. అంతే, ఉత్సాహంగా కథం తొక్కుతున్నట్టు ఆ రెండు కూడా చక్కగా కలుసుకున్నాయి. అంటే సంజ్ఞాదేవి అనే అశ్వం, సూర్యుడు అనేటువంటి అశ్వం రెండూ కూడా చక్కగా మైథున సుఖాన్ని అనుభవించింది. చూసారా? దానికి ఫలితం ఉందండి. ఇవన్నీ జగన్మాత ప్రణాళిక. దేవతలకు వైద్యులు కావాలి, వాళ్లే అశ్విని దేవతలు. ముందు వస్తుంది మనకి, ఉండబట్టలేక నేను ముందే చెప్తున్నాను. నేను ఆ ప్రశాంతమైన వాతావరణంలో సూర్యుడు, సంజ్ఞాదేవి అశ్వదంపతులుగా విహరిస్తూ ఉండిపోయారు. అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవి తనలో సూర్యుడు ప్రవేశపెట్టినటువంటి తేజస్సుని తన యొక్క నాసికారంధ్రాలకుండా వెళ్ళగక్కింది. చూసారా? రెండు నాసికల నుంచి వెలువడినటువంటి సూర్యుడు తేజం ఇద్దరు కొడుకులుగా మారిపోయింది. అంటే
గుర్రముల యొక్క దాంపత్య ఫలంగా అశ్వముఖాలతోటి మానవ శరీరాలతోటి జన్మించినటువంటి ఇద్దరు పుత్రులతో పాటు సహజ శరీరంతో మరొక పుత్రుడు కూడా పుట్టుకొచ్చాడు. ఇదొక విశేషం. ఇద్దరు పుత్రులు కవలలు, ఒక ముక్కులోంచి ఒకడు, రెండో ముక్కులోంచి ఒకడు. వెంటనే సూర్యుడు తన యొక్క సహజ రూపాన్ని ధరించాడు. ఆయనను అనుసరిస్తూ సంజ్ఞాదేవి కూడా తన యొక్క బడబ రూపాన్ని విడిచిపెట్టి పూర్వపు రూపాన్ని పొందింది. అశ్వముఖాలతో జన్మించినటువంటి కుమారులకి నాసత్యుడు అని, దస్రుడు అని పేర్లు పెట్టాడు సూర్యుడు. నాసత్యుడు, దస్రుడు. ఆ ఇద్దరిని అశ్విని కుమారులుగా ప్రసిద్ధి పొందుతారు, దేవతలకు వైద్యులవుతారు అని సంజ్ఞాదేవితో చెప్పాడు. మరి మూడవ కుమారుడు పుట్టాడు. ఆ మూడవ కుమారుడే రేవంతుడు అని పేరు పెట్టాడు. అశ్వావతార సమయంలో తమకు పుట్టినటువంటి ఆ ముగ్గురు పుత్రుల యొక్క భవితవ్యం గురించి భర్తను అడిగింది సంజ్ఞాదేవి. మొత్తం సూర్య భగవానుడికి 9 మంది పిల్లలు. 9 మందిలో 7 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అంటే సంజ్ఞాదేవికి మామూలు రూపంలో ఉన్నప్పుడు 3, అశ్వరూపంలో ఉన్నప్పుడు కూడా 3. అప్పుడు సూర్య భగవానుడు సంతోషపడి, సంజ్ఞ, ఇప్పుడు మనకు పుట్టినటువంటి ఈ 3 సామాన్యులు కాదు. సజ్జీవ గర్భంలో పుట్టినటువంటి పుత్రులు వీళ్ళు. వెంటనే యువకులయ్యారు. చూడు, నాసత్యుడు, దస్రుడు వీళ్ళిద్దరు. వీళ్ళని అశ్విని కుమారులుగా నేను నామకరణం చేస్తున్నాను. అంటే గుర్రపు కొడుకులు కాబట్టి అశ్విని కుమారులు. వీళ్ళిద్దరూ కవలలు. వాళ్ళ అంశతోనే నకుల సహదేవులు పుట్టుకొచ్చారు. ద్వాపర యుగంలో మాద్రీదేవి గర్భాన వీళ్ళిద్దరూ దేవతలకు వైద్యులు అవుతారు, అశ్విని దేవతలుగా ఆరాధింపబడతారు అని సూర్యుడు చిరునవ్వుతో చెప్పాడు. ఇక ఈ రేవంతుడు ఉన్నాడే, అశ్వానికి పుట్టినటువంటి కారణంగా అశ్వ విద్యలో సుప్రసిద్ధుడవుతాడు. సంజ్ఞ, నీ బిడ్డలు వైవస్వతుడు, యముడు, యమి నీ కోసం పరితపించిపోతున్నారు అక్కడ. తొందరగా పద, వెళదాం అన్నాడు సూర్యుడు. సంజ్ఞ సమాధానం చెప్పకుండా చూపుల్ని క్రిందకు దించుకుంది. తప్పు చేసింది కదా తాను. ఆమెలో కలుగుతున్నటువంటి ఆలోచనని వ్యక్తం చేస్తుందా అన్నట్టుగా, అక్షరాలే బిందువులైనాయా అన్నట్టుగా సంజ్ఞాదేవి అందమైన శరీరం మీద చెమట బిందువులు పొటమరించాయి. ఆ చెమట పూసల్ని సూర్యుడు చిరునవ్వుతో చూశాడు. అర్థమైంది, ఓ భార్యామణి, నీకోసం, మన దాంపత్యం కోసం నా దేహం విరజిమ్మే వెలుతురుని, వేడిమిని నేను తగ్గించుకుంటాను, నీకు తాపం కలిగించను అని మాటిచ్చాడు. స్వామి అని ఆనందంగా, అది నా భాగ్యం అన్నది. సంజ్ఞ భర్త వైపు ప్రశ్నార్థకంగా చూసింది. స్వామి, మన బిడ్డలు అశ్విని కుమారులుగా రేవంతుడు మనతో మందిరానికి వస్తారు కదా అన్నది. కానీ సూర్యుడు తల అడ్డంగా ఊపాడు. ఈ అశ్విని కుమారులు దేవతలకు వైద్యులు, రేవంతుడు దేవలోకంలో అశ్వశాస్త్రంలో నైపుణ్యం అన్నవాడు. ఈ 3 దేవలోకంలో దేవేంద్రుడి యొక్క కొలువులో వెలుగొందుతారు అనగానే వాళ్ళ 3 ఆనందపడ్డారు. రేవంతుడు అన్నాడు, ఓ తల్లిదండ్రులారా, మమ్మల్ని దేవలోకానికి ఎవరు తీసుకువెళతారు అని ప్రశ్న వేశాడు. అశ్విని కుమారులు కూడా అడిగారు. అదిగో ఆకాశ మార్గంలో వస్తున్నారు చూడండి నారద మహర్షి అన్నాడు సూర్యుడు. నారాయణ అంటూ వాళ్ళ దగ్గర నారదుడు ప్రత్యక్షమైనాడు. ఈ ప్రశాంత ప్రదేశంలో సజ్జోదాతులైనటువంటి అశ్విని కుమారులని, రేవంత కుమారుణ్ణి ఇంద్రసభకి చేర్చమని బ్రహ్మదేవుడు నన్ను పంపిస్తే నేను వచ్చాను అన్నాడు. చూడండి,
బ్రహ్మదేవుడికి ఇవన్నీ తెలుసు, ఆయనే కదా సృష్టికర్త. అప్పుడు అశ్విని కుమారులు రేవంతుడు తల్లిదండ్రులు ఇద్దరికీ నమస్కారం చేశారు. సంజ్ఞాదేవి తన పుత్రులు ముగ్గురిని అక్కున చేర్చుకుంది, నుదుటి మీద ముద్దులు పెట్టింది. సూర్య భగవానుడు కూడా ముగ్గురిని కౌగిలించుకొని దీవించాడు. నాయనా అశ్వినులారా, మీ వైద్యం దేవతలకే కాదు మానవులకు కూడా ఉపయోగపడాలి అన్నాడు సూర్యుడు. ఎంత విశాల హృదయమే చూడండి. తండ్రి ఎంత విశాల హృదయంతో ఉంటాడో కొడుకులకు కూడా అదే అబ్బుతుంది. తండ్రి గారి యొక్క ఆశయాన్ని తలదాల్చి కర్తవ్య పాలన చేస్తాం అన్నాడు ఈ అశ్విని దేవతలు. అమ్మా సంజ్ఞ, నీ రూపం ధరించి నీ ఛాయ అక్కడ ఆడిన నాటకం, అశ్వకామిని రూపంలో ఇక్కడ నువ్వు సాగించినటువంటి సాధన రెండూ ఫలవంతమైంది. దీనివల్ల అక్కడ శనీశ్వరుడు పుట్టాడు, ఇక్కడ దేవతలకు వైద్యులు, అశ్వశిక్ష నిపుణుడైనటువంటి రేవంతుడు పుట్టాడు అని నారదుల వారు మెచ్చుకున్నాడు. అన్నీ లోక కళ్యాణం కోసం జగన్మాత కదలిక తెస్తుంది. నారదుడి వెంట వెళుతూ ఉన్నటువంటి ముగ్గురు కొడుకులని కన్నీళ్లతోటి నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది సంజ్ఞాదేవి. అప్పుడు సూర్యుడు ఆమెను సమీపించాడు, ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. సంజ్ఞాదేవి తల తిప్పి ఆయన ముఖంలోకి చూసింది ప్రశ్నార్థక. చూడండి ఏమి నాటకీయత ఉంటుంది. వైవస్వతుడు, యముడు, యమున ఈ ముగ్గురు నీకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు మన మందిరంలో అన్నాడు సూర్యుడు. మళ్ళీ సంజ్ఞ యొక్క బుగ్గల మీదకి జారుతున్నటువంటి కన్నీళ్లను తుడుచుకుంటూ భర్త వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది ఆ తల్లి. ఈ విధంగా మాట్లాడుకొని ఆ ముగ్గురు మళ్ళీ సూర్యుడి యొక్క భవనానికి వచ్చేశారు. అక్కడికి వచ్చి అమ్మా అని ఆ ముగ్గురు ఒక్కసారిగా అరిచి దగ్గరకు పరిగెత్తారు. వాళ్ళ అమ్మని చూడగానే తన వైపు దూసుకొని వచ్చినటువంటి ముగ్గురిని ఒకేసారి తన చేతుల్లో బంధించలేక సతమతమైపోతూ వాళ్ళ శిరస్సుల మీద ముద్దుల వర్షం కురిపించింది సంజ్ఞాదేవి. అది తల్లి ప్రేమ. సూర్యుడు తల్లి బిడ్డలని ఆనందంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ద్వారం దగ్గర శబ్దం అయింది. అందరూ చూశారట. శని, సావర్ణి, తపతి ఈ ముగ్గురు పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ వస్తున్న వాళ్ళు ముగ్గురు ఆగి ఆశ్చర్యంగా తమ తల్లిలాగే ఉన్నటువంటి సంజ్ఞాదేవి చూస్తూ ఉండిపోయారు. అమ్మా అని తపతి అనుమానిస్తూనే అన్నది, రా తల్లి, రండి నాయన, నేను మీ అమ్మని అని తాను కనకపోయినా తన అంశతో పుట్టినటువంటి తన నీడ ద్వారా వచ్చినటువంటి బిడ్డలు తన బిడ్డలే కదా అని భావించి హాయి గొలిపేలాగా నవ్వుతూ అన్నది సంజ్ఞాదేవి. ముగ్గురు సంజ్ఞాదేవి దగ్గరకు వచ్చారు. వైవస్వతుడు, యముడు, యమి పక్కకు జరిగారు. శని, సావర్ణి, తపతి సంజ్ఞాదేవిని సమీపించారు. ముగ్గురిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సంజ్ఞాదేవి. అమ్మా అమ్మా అని శని సందేహిస్తూ లోపలి కక్ష వైపు చూపించాడు. ఛాయా సంజ్ఞాదేవి పెద్దగా పిలిచింది. వెంటనే ఛాయాదేవి ద్వారం దాటి యువతలకు వచ్చింది. తటపటాయిస్తూ నిలబడిపోయింది. ఆమె ముఖంలో అపరాధ భావన తొంగి చూస్తోంది. ఇలా రా ఛాయ, సంజ్ఞ యొక్క స్వరంలో ఆజ్ఞ ధ్వనించింది. ఛాయ మెల్లగా నీడలాగా కదులుతూ ఆమె దగ్గరకు వచ్చింది. ఓ ఛాయ, నీ కర్తవ్యం ఇంతటితో ముగిసింది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి నాలో, నా ఛాయలో కలిసిపోవాలి అని సంజ్ఞాదేవి గంభీరంగా అన్నది. ఛాయ కూడా మంత్రముగ్ధలాగా మౌనంగా చూసింది. రా ఛాయ, నాలో కలిసిపో అన్నది మళ్ళీ సంజ్ఞాదేవి.
సూర్యుడు 6 మంది పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఛాయాదేవి నెమ్మదిగా సంజ్ఞాదేవి వైపు నడిచింది. సమీపించిన మరుక్షణంలోనే సంజ్ఞలో కలిసిపోయినట్టు అనిపించింది. అంటే ఒక బంగారపు గోడ మీద సంజ్ఞాదేవి యొక్క నీడ ప్రస్ఫుటంగా కనిపించటం మొదలుపెట్టింది. అందరూ సంజ్ఞ వైపు ఆశ్చర్యంగా చూశారు. సంజ్ఞ కూడా అందరినీ కలయి చూసింది. ఈ సంజ్ఞ, ఆ ఛాయ ఇద్దరూ నేనే, మీరు 6 నా బిడ్డలే అన్నది ఆనందంతో అందరి ముఖాలు నవ్వులతోటి వికసించినాయి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ తరువాత సూర్యుడు మామగారింటికి వెళ్ళాడు. వెళ్ళి విశ్వకర్మతో జరిగిన విషయం చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు సంజ్ఞాదేవి కోరిన విధంగా సూర్య భగవానుడి యొక్క ప్రకాశాన్ని, తాపాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు ఆయన. అంటే ఎలా అని ఆలోచించాడు. ఈ రూపంలో నీ దేహం నుండి వేడిని, వెలుతురుని నియంత్రించడం అనేది అసంభవం. నీ మౌలిక స్వరూపం స్థూలమైనటువంటి గోళాకారాన్ని నువ్వు గనక ధరించావా, అప్పుడు నేను తరణి అనేటువంటి యంత్రంలో పెట్టి ఆ గోళాన్ని కొంచెం అరగదీస్తాను. అప్పుడు నీ గోళం యొక్క పరిమాణం తగ్గుతుంది, వేడి వెలుతురు కూడా తగ్గుతాయి అన్నాడు మామగారు. వెంటనే యోగంలో ఆసీనుడై తన సంకల్ప బలంతో సూర్యుడు గోళాకారాన్ని ధరించాడు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ మహానైపుణ్యంతో ఆ సూర్యగోళాన్ని ఆ తరణి అనేటువంటి యంత్రంలో అరగదీయటం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమం ఫలితంగా సూర్యగోళం నుంచి కొంత రజను దట్టంగా రాలిపడింది. సూర్యుడు మామగారి అనుమతితో గోళాకారాన్ని మళ్ళీ వదిలిపెట్టి తన సహజ రూపాన్ని ధరించాడు. గోళాకారంలో ఉన్నప్పుడు తన దేహం నుండి రాలినటువంటి ఆ రజనని ఆశ్చర్యంగా చూశాడు సూర్యుడు. అప్పుడు విశ్వకర్మ అన్నాడు, అల్లుడు గారు, ఈ ధూళి మహాశక్తివంతమైంది, దీన్ని వృధా చేయకూడదు. నా నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ రజనుతోటి విష్ణుమూర్తికి సుదర్శన చక్రం అనే ఆయుధాన్ని, 3 మనలతో త్రిశూలం అనే ఆయుధాన్ని శంకరుడికి, ఏకముఖంతో శక్తి అనే ఆయుధాన్ని నేను రూపొందిస్తాను. ఇంకా మిగిలేటటువంటి రజనుతో పుష్పకం అనేటువంటి ఆకాశ గమన శక్తి కలిగినటువంటి ఒక దివ్య విమానాన్ని కూడా చేస్తాను అన్నాడు. ఆ పుష్పక విమానమే కుబేరుడికి ఇచ్చాడు బ్రహ్మ తపస్ఫలితంగా. శ్రీమద్ రామాయణం. సూర్యుడు ఆశ్చర్యంగా విన్నాడు ఇవన్నీ. మామగారు, సుదర్శన చక్రం, త్రిశూలం, శక్తి, పుష్పకం, ఈ 4 కూడా దివ్యమైన వస్తువులు. ఆ అద్భుత వస్తువులను ఏం చేస్తారు మీరు అన్నాడు. నాయనా, గోళాకారంలో ఉండే నీలో వెలిగే శక్తి ఉన్నదే, అది విష్ణు తేజస్సు. చూసారా, విష్ణు తేజస్సు వెలుగుతూ ఉంటుంది. ఈ ధూళి అంతా కూడా విష్ణువు యొక్క తేజస్సులో భాగమే. పుష్పక విమానాన్ని, సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని నా సేవలు అందుకునేటటువంటి బ్రహ్మదేవుడికి నేను ఇస్తా. ఏది ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికర్తే నిర్ణయిస్తాడు అని విశ్వకర్మ అన్నాడు. మామగారు, ఇప్పుడు నాలో నుంచి వెలువడే వెలుగు, వేడిమి తగ్గిపోయాయా అని అడిగాడు. ఎందుకని? భార్యను దృష్టిలో పెట్టుకొని. అది చెప్పవలసింది నేను కాదయ్యా, నా కూతురు సంజ్ఞ అని విశ్వకర్మ నవ్వుతూ అన్నాడు. సూర్యుడు మామగారికి నమస్కారం పెట్టి భార్యను వెంట పెట్టుకొని తన యొక్క మందిరానికి వెళ్ళిపోయాడు. తాపాన్ని, కాంతిని క్షీణింపజేసుకొని ఆ విధంగా ఇద్దరు ఆనందంగా ఉన్నారు. ఆమె కూడా పొంగిపోయింది. భర్త సేవకి, పిల్లల పోషణకి మళ్ళీ పునరంకితమైంది సంజ్ఞాదేవి.
యముడి యొక్క వ్యక్తిత్వం సూర్యుడికి విలక్షణంగా అనిపించింది. ఎందుకని? ఎప్పుడు చూసినా ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అలంకరించేటటువంటి లక్షణాలన్నీ కూడా యముడిలో ఉన్నాయి అని గ్రహించాడు. ఒకరోజు యముడిని పిలిచి, నాయనా యమా, నీలో ఆధిపత్య లక్షణాలు, విచక్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి నియమనిష్టలతోటి తదేకమైన దీక్షతోటి తపస్సు చేయి నాయన. ఆ తపస్సు వల్ల నీకు దిశానిర్దేశం చేస్తాడు ఆ విష్ణువు అన్న. ఆ తర్వాత తల్లిదండ్రుల ఆశీస్సులని తీసుకొని యముడు తపస్సు చేయటానికి వెళ్ళాడు. సంజ్ఞాదేవి కూడా సరేనా. ఈ విధంగా సంజ్ఞాసూర్యుల యొక్క సంసారం సాగిపోతుంది. ఇవి సూర్యుడి యొక్క చరిత్రలో ప్రధాన ఘట్టాలు. ఈ కథ అంతా కూడా నిర్వికల్పానంద అనేటువంటి ఒక గురువు గారు శిష్యులకు చెబుతూ ఉన్నాడు అన్నమాట. చూసారా? ఇటువంటి అద్భుతమైనటువంటి సూర్య భగవానుడి యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఆ తరువాత సూర్యుడికి పట్టాభిషేకం జరిగినటువంటి వైనం కానీ, అలాగే సూర్యుడి యొక్క దివ్య మహిమలు కానీ మరికొన్ని ఎపిసోడ్లు ఉంటాయి. వాటిని కూడా వీలు వెంట చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.